ఇక ఆగ్రా నుంచి ఢిల్లీకి వచ్చిన తర్వాత హజరత్ నిజాముద్దీన్ దర్గా చూడడానికి అయితే వెళ్తున్నాము. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇక ఢిల్లీలో మేము తీసుకున్న రూమ్ నుంచి హజరత్ నిజాముద్దీన్ దర్గా 2 కిలోమీటర్స్ అయితే ఉంది. 2 కిలోమీటర్స్ కదా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక దర్గా బయట పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది. ఈ మార్కెట్ లోపల నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే దర్గాలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా మార్కెట్ లో నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక పెద్ద మసీద్ అయితే కనిపిస్తుంది. ఈ మస్జిద్ పేరు వచ్చేసి నిజాముద్దీన్ మర్కజ్ అంటారు. ఇక్కడ ఈ మస్జిద్ కి బంగ్లేవాలి మసీద్ అని కూడా పిలుస్తారంట. ఇక ఈ మస్జిద్ అయితే 1926లో మొహమ్మద్ ఇలియాస్ ఖందలావి అనేవారు నిర్మించడం అయితే జరిగిందంట. ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద మర్కజ్ అన్నమాట. ప్రపంచ నలుమూలల నుంచి ఈ మస్జిద్ కి జమాత్ కి అయితే వస్తూ ఉంటారు. తబ్లిగీ జమాత్ కి ఈ మర్కజ్ కు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ స్టేట్ కి వెళ్ళాలా అని చెప్పేసి ఈ మర్కజ్ లో నిర్ణయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రనే ఉంది. ఇక దర్గా దగ్గరకు అయితే వచ్చేసాను. ఇదిగోండి ఇదే అన్నమాట ఢిల్లీలో ఉండే హజరత్ నిజాముద్దీన్ దర్గా. ఈ దర్గాకి ఆనుకునే ఒక మస్జిద్ అయితే ఉంటుంది. ఈ మస్జిద్ లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక దర్గా లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇక లోపల వీడియో తీయనీరని చెప్పేసి బయట నుంచే తీస్తున్నాను. ఇక లోపల ఈ పెద్ద మనిషి చెమటలతో మునిగిపోయి అందరికి గాలి రావాలని చెప్పేసి ఊపుతున్నారు. ఇక ఈ దర్గాలో అన్నం అందరికి ఫ్రీగా పంచుతూ ఉంటారంట. నాకు తెలియదు. ఇక ఈ అన్నం ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని చెప్పేసి మరుసటి రోజు మళ్ళీ వచ్చాము. ఇక లైన్ లో నిలబడి అన్నం తీసుకున్నాము. ఇక అన్నం చూసుకున్నట్లయితే బాస్మతి రైస్ బిర్యానీ అయితే ఇచ్చారు. అందులోకి 2 పీసెస్ చికెన్ అయితే ఇచ్చారు. ఇక ఈ బిర్యానీ అయితే తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.